జ్యోతి. విషమ జ్వరాలు రావడానికి కారణాలేమిటో వివరిస్తారండి? విషమ జ్వరాలు రావడానికి ప్రధానమైన కారణం మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియాలు, వైరస్లు, క్రిములు, సూక్ష్మక్రిములు ఇవన్నీ అభివృద్ధి చెంది ఇవి మన శరీరం మీద దాడి చేసి జ్వరాన్ని కలిగిస్తున్నట్టయితే వీటిని విషమ జ్వరాలుగా తీసుకున్నారు. దీన్నే వైరల్ ఫీవర్స్ అని మనం అంటుంటాం. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఆహారం కూడా విషంగా మారినప్పుడు దానిలో అభివృద్ధి చెందిన బ్యాక్టీరియాలు, వైరస్లు ఇలాంటివి మనకు లోపలికి వెళ్ళడం వల్ల జ్వరాలను కలిగించడం లేదా దగ్గు, జలుబు, తుమ్ములు వీటితో పాటు రకరకాల సమస్యలు కలిగించడాన్ని ఈ యొక్క విషమ జ్వరాలుగా మనం తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అమ్మవారు స్మాల్ పాక్స్ అని, చికెన్ పాక్స్ అని అంటుంటారు. ఇవన్నీ కూడా ఈ విషమ జ్వరాల వల్లనే వస్తుంది. ఇక లక్షణాల్లో తల దగ్గర నుంచి పాదాల వరకు చాలా రకాల లక్షణాలు కనపడతాయి. ఇక్కడ తలనొప్పి రావడం, కళ్ళు గుంజుతున్నట్టు ఉండడం, చెవులు హోరమని శబ్దం కానీ లేకపోతే చెవులు మూసుకుపోయినట్టు ఉండడం, ఇంకా శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, ఏమీ తినబుద్ధి కాకపోవడం, నోరంతా పుండు తయారవడం, గొంతు నొప్పి రావడం, ఇక శరీరం అంతా పట్టేసినట్టుండి బరువుగా ఉండి నీరసంగా ఉండడం, కాళ్ళు చేతుల్లో నొప్పులు రావడం ఇలాంటి లక్షణాలే కాక కొంతమందికి వాంతులు అవడం, విరేచనాలు అవడం, ఇంకా చేతులు కాళ్ళు మంటలు రావడం ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయి. కాబట్టి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వాటి లక్షణాలను బట్టి మాత్రమే చికిత్స చేసుకోవాలి. సుబ్రహ్మణ్యం గారు, ఈ వైరల్ ఫీవర్స్ లేదా విషమ జ్వరాల నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? వైరల్ ఫీవర్స్ అనేవి సాధారణంగా మనకు వాతావరణ పరిస్థితులను బట్టి వస్తుంటుంది. అందుకని ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే మనం ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను, సూక్ష్మక్రిములను మన శరీరం మీద దాడి చేయకుండా నిరోధించుకోవాలి. దానికోసం మంచి ప్రక్రియ ధూపం వేయడం. ఇప్పుడు చెప్పబోయే మూలికలన్నింటినీ నిప్పుల మీద వేసినట్లయితే అక్కడ ధూపం వస్తుంది, అంటే పొగ. ఆ పొగను ఇల్లంతా పారేటట్టు చేయాలి. అలా చేస్తున్నట్లయితే ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు ఇవన్నీ నశించిపోతాయి. దాంతో మనకి ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఇక వచ్చిన తర్వాత వీటితోనే ఔషధం తయారు చేసుకొని లోపలికి తీసుకుంటూ ఈ యొక్క ధూపం వేస్తున్నట్లయితే ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. అలాగా వచ్చినా సరే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనకు బాగా ఉపయోగపడే గొప్ప ఔషధ మూలిక నేలవేము. నేలవేముకు వైరల్ ఫీవర్స్ను తొలగించగలిగే మంచి ఔషధ గుణం ఉంది. అందుకని కేవలం నేలవేము మాత్రలు మాత్రమే తయారు చేసుకొని ఒక గాజు సీసాలో దాచుకొని ఎప్పుడైనా సరే ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున తీసుకుంటున్నట్లయితే 2 రోజుల్లోనే ఈ సమస్య తగ్గిపోతుంది. మనకు ఇతర ఇబ్బందులు లేకుండా కూడా కాపాడగలుగుతుంది. దీనితో పాటు ఇతర మూలికలను కూడా కలిపి ఔషధం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఔషధం తయారు చేసుకోవడానికి నేలవేము చూర్ణాన్ని 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం సహదేవి. వీటిని మనం సేకరించుకొని ఎండబెట్టి దాచుకున్నట్లయితే ఎప్పుడైనా ఇలాంటి ఔషధాలు తయారు చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు. సమూలంగా అంటే పచ్చిదాన్ని కూడా తీసుకుని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా సేకరించుకొని దంచి చూర్ణం చేసుకోండి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాములు ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరొక ఔషధ మూలిక తిప్పతీగ. ఇక్కడ తిప్పతీగను కూడా దంచి చూర్ణం చేసుకుని 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం తుంగముస్తలు. విషమ జ్వరాలు వచ్చినప్పుడు తుంగముస్తలు తీసుకొచ్చి నీళ్ళలో వేసి మరిగించి కషాయం తయారు చేసి దానిలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకున్నా సరే జ్వరాన్ని తగ్గించగలుగుతుంది. ఇప్పుడు ఔషధం తయారు చేసుకోవడానికి 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. తగినంత మోతాదులో ఔషధాన్ని కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం ఉగ్రగంధ. వజ కొమ్ములను ఉగ్రగంధ అంటారు, అంటే ఉగ్ర రూపం కలిగిండేది. దీన్ని నోట్లో కొద్దిగా రుచి చూడగానే మొత్తం నాలుకంతా తిమ్మిరెక్కుతుంది. అలాగే ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాంతి చేయిస్తుంది. 500 మిల్లీగ్రాముల కంటే దాటి దీన్ని తీసుకోకూడదు. దాంతోపాటు కేవలం ఒకే ఒక మూలికను తీసుకోకూడదు. దీనికి తప్పనిసరిగా ఏదో ఒక అనపానం ఉండాలి. అంటే తేనె కానీ, నెయ్యి కానీ, బెల్లం ఇలాంటివి ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ ఒకటిగా తీసుకోకుండా ఇతర మూలికలతో కలిపి ఔషధంగా తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. దీనిని కూడా 25 గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణం చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి
తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం వెదురుప్పు. వెదురుప్పు లేదా వంశలోచనం అనే పేరుతో మార్కెట్లో లభిస్తుంది. దీన్ని మీరు మార్కెట్లో కొనుక్కొని దంచి చూర్ణం చేసుకోండి. వీలైతే దోరగా వేయించి తర్వాత దంచి చూర్ణం చేస్తే చాలా బాగా చూర్ణం అవుతుంది. అలాంటి ఔషధం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. ఈ మొత్తం మూలికల చూర్ణాలని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కషాయంలాగా తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. కషాయం రూపంలో తాగలేని వాళ్ళు ఈ యొక్క చూర్ణాలను కల్వంలోకి వేసి తగినంత నిమ్మరసం కలిపి బాగా నూరి మాత్ర కట్టుకొచ్చిన తర్వాత చిన్న చిన్న మాత్రలు అంటే శనగ గింజంత సైజులో మాత్రలు తయారు చేసుకుని ఎండబెట్టి ఒక గాజు సీసాలో దాచుకోవాలి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు 2 మాత్రల చొప్పున తీసుకున్నట్లయితే 2 రోజుల్లోనే ఎలాంటి విషమ జ్వరాలు అంటే వైరల్ ఫీవర్స్ ఎలాంటివైనా సరే తగ్గించగలుగుతుంది. అలాగే దానివల్ల వచ్చే ఇతర సైడ్ ఎఫెక్ట్లను కూడా తగ్గించగలుగుతుంది.